చంద్రబాబును బోనెక్కించేంత వరకు పీఎంఓకు వెళ్తూనే ఉంటానన్న వైసీపీ ఎంపీ విజయసాయి మాటలపై చంద్రబాబు మండిపడ్డారు. పీఎంఓకు వెళ్లడమే కాదు, కాపురాలు కూడా పెట్టండి అంటూ వ్యంగ్యంగా విరుచుకుపడ్డారు. విజయసాయి చంద్రబాబు మాటకు మాట ఇప్పుడు చూద్దాం. ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ వరకు ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు కలిసేటటువంటి హక్కు నాకు రాజ్యాంగం ప్రసాదించిందే కానీ నేను ఎవరినైనా కలవాలనంటే దానికి చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను లోపలికి వెళ్ళి ప్రజల సమస్యలను మేము చర్చిస్తామే కానీ చంద్రబాబు నాయుడు లాగా ఒక ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా, తన క్యారెక్టర్ను మార్చుకున్నట్టుగా మార్చేటటువంటి స్వభావం కానీ ఆ తత్వం కానీ మాకు లేదు. ఇక మరొక విషయం చెప్పాలనంటే, చంద్రబాబు నాయుడు అన్నటువంటి వ్యక్తి తన సొంత మనుషుల్ని ఎవరిని కూడా బహుశా తన కొడుకును కూడా తను నమ్మలేడేమో, అటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. పిఎం ఆఫీసులో కూర్చోవడం, ప్రెస్ వాళ్ళు వెళ్ళడం, ఏంటి ఇంత టైం అయినా రాలేదని చూడడం, చూస్తే అతను అక్కడ ఉండి దాంకున్న తర్వాత వీళ్ళు లోపల పోయి చూడబోతే వాళ్ళ సిబ్బంది వచ్చి వీళ్ళు ఇచ్చేయడం, వీళ్ళు బయట వచ్చి కూర్చున్నాక దిశ వాడు 2-3 సార్లు వచ్చి ఎవరు వచ్చారు లోపలికి, ఎందుకు వచ్చారని దబాయించడం, ఆ పక్కంత గస్తీ. అంటే నేరస్తులకు పిఎం ఆఫీసు గస్తీగా వస్తుందండి నేను అడుగుతున్నా. ఎందుకంటే ధైర్యంగా ఎంపీలు వచ్చారు, ఈయన ఎంపీ వచ్చాడు చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ రహస్యం? ఇప్పుడు అన్ని బయటపడిన ఏమంటాడు, ఎస్ ముఖ్యమంత్రిని బోన్లో ఎక్కించే వరకు నేను ప్రధానమంత్రిని కలుస్తా, అక్కడే ఉంటా, పెట్టండి కాపురా పెట్టుకోండి, నాదేమైంది, నాకేం నష్టం లేదు.